తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత, వారిపై జరిగే వేధింపుల నివారణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. మహిళా కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జనగామ జిల్లాలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి పర్యటించారు. స్టాకింగ్, సైబర్ స్టాకింగ్ నివారణపై జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ కూడా హాజరయ్యారు. మహిళలపై జరిగే వేధింపుల పట్ల ఎవరూ భయపడకూడదని, ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రతి మహిళకు న్యాయం అందేలా మహిళా కమిషన్ నిరంతరం పనిచేస్తుందని ఆమె హామీ ఇచ్చారు. స్టాకింగ్, సైబర్ నేరాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ స్పష్టం చేశారు. అనంతరం మహిళా భద్రతపై రూపొందించిన అవగాహన పోస్టర్లను ఇద్దరూ ఆవిష్కరించారు. కలెక్టరేట్లో కార్యక్రమం ముగిసిన తర్వాత గద్వాల్ విజయలక్ష్మి జనగామ జనరల్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి పండ్లు పంపిణీ చేశారు. ఇటీవల తన భర్త దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మాధవి అనే మహిళను ఆమె ప్రత్యేకంగా పరామర్శించారు. మాధవి పరిస్థితిని తెలుసుకుని నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత డీసీపీని ఫోన్లో ఆదేశించారు. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మహిళా కమిషన్ అండగా ఉంటుందని విజయలక్ష్మి భరోసా ఇచ్చారు. మహిళా కమిషన్ సేవలు కేవలం హైదరాబాద్కే పరిమితం కావని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి విస్తరించేలా తాము పర్యటిస్తున్నామని ఆమె తెలిపారు. రాష్ట్రంలో చివరి మహిళకు కూడా న్యాయం జరిగేలా కృషి చేస్తామని గద్వాల్ విజయలక్ష్మి పునరుద్ఘాటించారు. తాండూర్